ఎన్నో ముఖ్యమైన విషయాలు తన దివ్య దృష్టితో మనకి నిరంతరం వివరిస్తూనే ఉంటారు. స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి పివి రెడ్డి సార్ నాతో పాటు కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. ఈ ట్రావెల్‌లో చాలా విషయాలు నిరూపితమై ఉన్నాయి. పొలిటికల్‌కి సంబంధించి, హెల్త్‌కి సంబంధించి, కరోనాకి సంబంధించి మళ్ళీ వేవ్ వస్తుంది. తప్పకుండా అందరూ జాగ్రత్త వహించండి. తప్పకుండా లాక్‌డౌన్ అవుతుంది అని మనకి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అలాగే జరిగింది. సో, ఇవన్నీ తన దివ్య దృష్టితో చెప్తూ ఉన్నారు. సో, ఈరోజు మరో ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాం. ఈ పొలిటికల్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్టింగ్ అండి. న్యూస్ అంటే న్యూస్ ఎందుకు చూస్తాం మనం? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? దేశంలో ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది? తెలుసుకోవాలన్న ఒక కుతూహలం. ఈ కుతూహలాన్ని అసలు కలిగించింది ఎవరు మనకి? ఈ విషయం ఇప్పుడు సార్ చెప్పబోతున్నారు. సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో, ఈ పొలిటికల్ హీట్‌ని మానవుడికి ఇంత హీట్ పెంచింది ఎవరు సార్? ఏ దేవుడు సార్? మీరు చెప్పండి మీ మాటల్లో. ఏ దేవుని ఆధీనంలో ఉంది పొలిటికల్ సో శాఖ? మంచి క్వశ్చన్ మేడం. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్కి, కార్యకర్తలకి, ఎనలేని మేధావులకు నమస్కరించి చెప్తున్నా. హ్మ్. నేను పొలిటికల్ గురించి కానీ, సృష్టి గురించి కానీ, మానవుని సృష్టి గురించి కానీ, జరగబోయే పరిణామాలు నేను చెప్పిన సబ్జెక్ట్ ఏదైనా కూడా మేడం, నేను వ్యక్తిగతంగానే ఏదో అట్లా చెప్పడం లేదు. సో నా దివ్య దృష్టితో మాత్రమే చెప్తున్నా మేడం. పొలిటికల్ సామాన్య మానవునికి నిత్య జీవితంలో తన వృత్తిలో జరిగే అనేక పరిణామాలు ఎదుర్కొని ఆ వృత్తిలో సక్సెస్ కావడము, ఫెయిల్ కావడము, తను చేసే వృత్తికి దైవానుగ్రహం ఉంటే సంపూర్ణంగా అది సఫలం కావడము, లేదా దైవానుగ్రహం లేకుంటే విఫలం కావడం అనేది జరుగుతుంది. అలానే మనం ఎగ్జాంపుల్గా నేడు జరుగుతున్న అనేక పరిణామాలు, మనం పొలిటికల్ చరిత్ర అనేది చాలా, ఒకప్పుడు పొలిటికల్ అనేది అసలు 99% కాన్సన్ట్రేషన్ లేదు ఎక్కడ ఊళ్ళల్లో. ఒక 56 ఏళ్ళ కింద అది ఎలక్షన్ పీరియడ్ ఏదో వచ్చేది, అది పోయి అప్పుడు ఆ వారం రోజుల చరిత్ర ఆలోచన చేసి వదిలిపెట్టేది. అదేమి అసలు మనకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 80 వరకు అసలు ఏమీ లేదు. ఏం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో అందరికి పొలిటికల్ అసలు ఏంటి పొలిటికల్ అనేది తెలుసు. పొలిటికల్ అనేది ఇప్పుడు నేడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అది ఒక వృత్తి వ్యాపారం కింద పడిపోయినాయి పొలిటికల్. కాబట్టి అప్పుడు వృత్తి వ్యాపారంగా లేదు, అది పెద్ద దైవ కార్యక్రమం, అది ప్రజాసేవకు అంకితమైన వాళ్ళు, చాలా విజ్ఞానవంతులు, మేధావులు, పండితులు, అవతార పురుషులు, కారణజన్ములు ఎందరో ప్రజాసేవకు అంకితమై వాళ్ళు నిత్యము అప్పుడు పోరాటం చేసిండ్రు. వాళ్ళు సొంతగా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి సేవ చేయడానికి అనేది, పొలిటికల్ అంటే ఒక సేవ కింద, ప్రజాసేవ కింద చేసేది. ఇప్పుడు నేడు మాత్రము పొలిటికల్ అనేది ఒక సంపాదన కింద పడ్డది మేడం. ఒక సంపాదన కింద అంటే నేడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, పొలిటికల్ అనేది మానవుని దృష్టిలో తనకు తాను నిర్మించుకున్నది అని అనుకోవడం జరుగుతుంది. కానీ నా దివ్య దృష్టితో చెప్తున్నా, పొలిటికల్ అనేది నాట్ ఓన్లీ పొలిటికల్, జన్మించిన ప్రతి మానవుని మనుగడ, జన్మించిన ప్రతి మానవుని వృత్తి నిర్ణయించబడింది ఆ భగవంతుని అనుగ్రహంతో నిర్ణయించబడింది. ఆ వ్యక్తి ఏ శాఖలో పోతాడు, ఏ వృత్తిలో పోతాడు అనేది జన్మించక ముందే నిర్ణయించబడుతుంది అన్నట్టు. సో తను చేసిన ప్రయత్నానికి ఆ దైవానుగ్రహం ఉంటే సంపూర్ణంగా శత్రువు కూడా హారతి పట్టి తను చేసిన ప్రతిఫలము అనుభవిస్తాడు. ఆ దైవానుగ్రహం లేకుంటే ఎందరు మంది మేధావులు, ఎందరు మంది సపోర్ట్ ఇచ్చినా కూడా విఫలం కావడం జరుగుతుంది. సో అలానే పొలిటికల్ జీవిత చరిత్ర కూడా అది ఎందరో మంది నాయకులు, పరిపాలకులు, అంటే ముఖ్యమంత్రులు, ప్రైమ్ మినిస్టర్లు, వాళ్ళే కారణజన్ములు, అవతార పురుషులు, వాళ్ళే భగవంతుని విశ్వరూపంలో జన్మించిన మానవులు. ఒక ఎగ్జాంపుల్గా భారతదేశాన్ని తన ఆధీనంలో ఉండి మానవుని మనుగడ కొరకు
పాలిస్తున్నాడంటే అది మామూలు చిన్న స్థాయి పోస్ట్ కాదు అది. ఉమ్, అది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి విశ్వరూపం ఉంటే తప్ప అది అసాధ్యమైన విషయం అన్నట్టు. రైట్. సో నేడు జరుగుతున్న పరిణామాలు మాత్రము పొలిటికల్ జీవిత చరిత్ర ప్రతిది కూడా దైవానుగ్రహంగా నేను భావిస్తూ, అయితే పొలిటికల్ అనేది ఇప్పుడు మెయిన్ మీరు అడిగిన సబ్జెక్టు మనకు పొలిటికల్ జీవిత చరిత్ర. పొలిటికల్ శాఖ ఏ దేవుని ఆధీనం? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా పొలిటికల్ శాఖ అనేది భగవంతుడు ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్ అని చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా నేను ఈ అనంత విశ్వం సృష్టికి సృష్టికర్త ఒకడే. సర్వకోటి దేవతల్లో విశ్వరూపాలు అవతరించింది ఒకడే. ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్. అయితే మెయిన్ ప్రధాన పాత్ర మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పొలిటికల్ శాఖ. ఇప్పుడు ఒక విలేజ్లో జరిగిన సమస్య విలేజ్లో పరిష్కారం కావచ్చు, లేదా మన మండలంలో పరిష్కారం కావచ్చు. విలేజ్లో పరిష్కారం కాంది, మండలంలో పరిష్కారం కాంది, జిల్లాలో పరిష్కారం కావచ్చు. జిల్లాలో పరిష్కారం కాంది రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రంలో దేశంలో అవుతుంది. అలానే ఇప్పుడు నిత్య జీవితంలో మనము అనుభవిస్తున్న, నా దివ్యదృష్టితో చెప్తున్నా, నిత్య జీవితంలో మనము అనుభవిస్తున్న, నేను చూస్తున్న కొన్ని పరిణామాలు సాధారణంగా మనం నిత్యము మన ఇంట్లో ఉన్న దేవుడు పరిపాలన విధి విధానాలు బ్యాలెన్స్ తప్పకుండే నీలో ఉన్న దేవుడు సరిపోతుంది. ఓకే. పరిపాలన విధి విధానాలు బ్యాలెన్స్ తప్పితే గుళ్ళో ఉన్న దేవుడు ప్లస్ ఈ భూగోళంపై ఉన్న దేవుడు కూడా రక్షించలేడు. వ్యక్తిలో ఉన్న జీవన విధి విధానాలు, పొలిటికల్ లీడర్స్లో ఉన్న లక్షణాలు, వాళ్ళలో ఉన్న బ్యాలెన్స్ తప్పని పరిపాలన మానవుడు గ్రహించకున్నా భగవంతుడు కోటి సీసీ కెమెరాలతో గ్రహిస్తున్నాడు తప్పొప్పులు. బ్యాలెన్స్ తప్పని పొలిటికల్ వ్యవస్థ అది ఎప్పుడు గెలుపుతో సమానం, ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. బ్యాలెన్స్ తప్పిన పార్టీ అది గెలుపోవటంలో సహజం అన్నట్టు. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది విలేజ్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అని ఇవన్నీ నేను మొత్తం చూడడం జరిగింది. సో టోటల్గా మనకు చివరికి బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణుమూర్తి ముందట చేయిలు కట్టుకుని నిలబడ్డారు మేడం. నేను ఎగ్జాంపుల్లో కొన్ని పార్టీలు చెప్పను. నేను గతంలో పార్టీ గత 5 సంవత్సరాల నుంచి నాకు ఏకతాటిగా నా దివ్యదృష్టిలో రావడం జరిగింది. ఎందుకేమో కానీ విష్ణుమూర్తి వెంటాడి ఆ పార్టీని జీరోకి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ మీరు చెప్పుకున్నారు గతంలో. అయితే నేను బాగా గ్రహించిన బాగా. అయితే ఇప్పుడు మనం ఎప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సామాన్య మామూలు విషయం అయితే గ్రామ స్థాయిలో అయిపోతుంది, ఇంకా కొంచెం అయితే మండల స్థాయిలో అయిపోతుంది, జిల్లా స్థాయిలో అయిపోతుంది. అయితే మనలో ఉన్న వ్యవస్థ అత్యంత బ్యాలెన్స్ తప్పితే ఈ వ్యవస్థ అనేది, ఈ పొలిటికల్ వ్యవస్థ సంపూర్ణంగా విశ్వం సృష్టికి అసలు మొత్తము అంత మూల కారణము విష్ణుమూర్తి. నా దివ్యదృష్టిలో ప్రత్యక్షంగా నేను చూశాను. విష్ణుమూర్తి ముందట సర్వకోటి దేవతలు, సర్వకోటి దేవుళ్ళు విష్ణుమూర్తి ముందట చేయిలు కట్టుకొని నిలబడ్డారు మేడం. నేను ఎందుకు చెప్తున్నా అంటే పొలిటికల్ను బ్యాలెన్స్ పెట్టేది అత్యంత బ్యాలెన్సింగ్, అత్యంత మైక్రోస్కోప్లో చూసినంత అంత పరిశోధన చేసి పొలిటికల్ నాయకులకు పైకి తీసుకుపోవడం అనేది మెయిన్ ముఖ్య సూత్రధారి, పాత్రధారి విష్ణుమూర్తి. రైట్. విష్ణుమూర్తి ఆధీనంలో ఉన్నదాన్ని నేను సంపూర్ణంగా 100% నేను నా దివ్యదృష్టితో చూశాను. ఈ పొలిటికల్ వ్యవస్థ అనేది సంపూర్ణంగా 100% విష్ణుమూర్తి ఆధీనంలో ఉంది. అది నేను పొలిటికల్ లీడర్స్కి తెలియజేస్తున్నా. వాళ్ళు చేసే ముందు ప్రతి కార్యక్రమము ఓటమికి కారణము తాను తెలుసు.
డబ్బు జబ్బు లేకుండే ఏ పొలిటికల్ లీడర్ జీవితకాలం మొత్తం లీడర్గా ఉంటాడు మేడం. ఉండలేరు. జీవితకాలము డబ్బు జబ్బులకు లోనైన వ్యక్తి, డబ్బు జబ్బులకు బ్యాలెన్స్ తప్పిన వ్యక్తి, అంటే వ్యవస్థ పతనం దేంతోనవుతుంది? ఈ కలియుగంలో భగవంతుడు మానవుని ముందట డబ్బుననే సృష్టించిండు. ఈ డబ్బుకు ఆశపడి బ్యాలెన్స్ ఏ వ్యక్తి అయితే బ్యాలెన్స్ తప్పుతాడో ఆ వ్యక్తి భగవంతుని కంటికి మాత్రం తప్పించుకోలేడు. మానవుని కంటికి తప్పించుకోవచ్చు కానీ భగవంతుని కంటికి మాత్రం తప్పించుకోలేడు. ఈ ప్రపంచంలో విషయంలో ఉన్న మానవులందరూ ఒక దిక్కున్నా కూడా భగవంతుడు తలుచుకున్న తర్వాత శత్రువులు కూడా హారతి పట్టి సామాన్య మానవుడు కూడా ఉన్నతమైన స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా శత్రువు కూడా హారతి పట్టి శిఖలం ఎక్కిస్తాడు సామాన్య మానవుని కూడా. కాబట్టి ఆ భగవంతుడు తప్పనిసరి ఉన్నాడు అని భావిస్తూ ముందుకు సాగిన వ్యక్తి, పరిపాలన చేస్తే నాయకులు వాళ్ళు ఓటమెరిగిన నాయకులుగా ఉండే అవకాశాలు ఉంది. దయచేసి భగవంతుడు కోటి కళ్ళతో చూస్తున్నాడు, బ్యాలెన్స్ తప్పని పరిపాలన చేయాలని నాయకులకు నేను సూచిస్తున్నాను. రైట్. చాలా అంటే చాలా చక్కగా వివరించడం జరిగింది. మనం మామూలుగా కామన్ లాంగ్వేజ్లో కూడా విష్ణుమాయ అంటూ ఉంటాం. పొలిటికల్ అంటేనే మాయాజాలం కదా. ప్రతి ఒక్కళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పొలిటికల్ లీడర్స్, మనం నిత్యం చూస్తూనే ఉంటాం. దాని అంతటికీ కారణం ఏమిటి అంటే ఇప్పుడు పివిరెడ్డి సార్ క్లారిటీ ఇచ్చేశారు, విష్ణుమూర్తి మాయే అదంతా ఆయన ఆధీనంలోనే ఉంది అని. నచ్చిందా వీడియో? తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని ముఖ్యమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. త్వరకు సెలవు. నమస్తే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.